ప్రజలారా, ఈరోజు పేపర్లో న్యూస్ చూసుకుంటే తెలంగాణ న్యూస్ పేపర్లోని వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కల్లుకుండను అందజేస్తున్న మంత్రి పొన్నం, మాట్లాడుతున్న సీఎం రేవంత్. లబ్ధిదారుల నుంచి రికవరీలు చేయొద్దు, కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశము. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వండి, మంత్రి పొంగులేటితో మహిళా రైతు కూలీలు. దేశంలో మోడీ ప్రభావం తగ్గుతుంది, నిరంజన్. ప్రజాభవన్లో బోనాలు ఉత్సవాలు. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. అమ్మవారి ఘటాన్ని శివసత్తులకు అందిస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేటి నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశము. 3 నిమిషాల్లోనే సమర్పించే వీలు. ప్రజాప్రతినిధులకు లాగిన ఐడీలు. దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే సదుపాయము. లోతైన విచారణ తర్వాతే సహాయము. అస్తంగూటికి గూడెం రెడీ. నేడు రేపు సీఎం సమక్షంలో చేరిక. ఆదివారం రాత్రి వరకు ముఖ్య అనుచరులతో సమాలోచనలు. పార్టీ మార్పుపై కార్పొరేటర్ల మౌనము. 2 మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్లోనే. అఖిల్ను అభినందిస్తున్న పలువురు ప్రవాసీ శ్రేయోభిలాషులు. జాతి నిర్మాణంలో ఖనిజ సంపదకు కీలకము. ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరభత్రి అనిల్. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బాజుల శ్రీనివాస్ గౌడ్. అంబానీ పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకి కానుకగా 2 కోట్ల వాచీలు. మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్. అనంత్ అంబానీ రాధిక వివాహ వేడుకల్లో ప్రధాని మోడీ. చిత్రంలో ముఖేష్ అంబానీ దంపతులు. ప్రపంచాన్ని కుదిపేసిన కెనడీ హత్య. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ. యాదగిరి కొండపై భక్తుల రద్దీ. నేడు గిరిదక్షిణ వన మహోత్సవము. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించేందుకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్ళారు. చూడండి. పంచాయతీ లేఅవుట్లపై తెగని పంచాయతీ. సర్క్యులర్ 257తో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు. 4 ఏళ్లుగా కొనుగోలుదారుల ఇబ్బందులు. అనుమతిస్తే భారీ ఆదాయం వచ్చే అవకాశము. నిరుద్యోగులను రెచ్చగొడుతున్న రేవంత్. వారికిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి హరీష్ రావు. తెల్లవారుజామున దాకా నిరుద్యోగుల ఆందోళన. అశోక్ నగర్లో 16 మంది అభ్యర్థులు అరెస్టు. ఓయూలో బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు. బోనం సంబరం. భక్తులతో కిక్కరించిన గోల్కొండ కోట. జగదాంబిక అమ్మవారి దర్శనానికి 3 లక్షల మంది. అదుపు చేయలేక పోలీసులు లాఠీ చార్జీ. ఉజ్జయిని మహంకాళి తొలి బోనము. ఐటీ కాడర్లోనూ బోనాల సందడి. టీఎఫ్లో జాతర. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్లో బోనాల జాతర కన్నుల పండగగా జరిగింది. కొత్త పార్కులు వస్తున్నాయి. నగర శివారుల్లో ఆహ్లాదంగా ఏర్పాటు. 20 పార్కులకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే గోల్వల్గూడలో 105 ఎకరాలు. ఇంకా శంషాబాద్, తెల్లాపూర్, గాజుల రామవరంలోనూ బరి తెగాయిస్తున్నారు. కత్తులు, రాడ్లతో పోలీసులపై దొంగల దాడి, మూకల దాడులు. పోలీసులు ఎదురుదాడులు, తుపాకీలతో కాల్పులు.
ఇటీవల నగరంలో 5 ఘటనలు వెలుగులోకి. వణికిచ్చిన వాన, జలమైన లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము, ప్రకాశ్ నగర్ను ముంచెచ్చిన వరద, పెట్రోల్ బంకుల్లోకి భారీగా చేరిన నీరు, చిలకలగూడలో ఆలయాల్లోకి, యూసఫ్గూడలో 9.8 సెంటీమీటర్లు, మెట్టగూడలో 8.2 సెంటీమీటర్ల వాన, రంగంలోకి జీహెచ్ఎంసీ డిశ్చార్జ్ బృందాలు. దానకిషోర్ పర్యటన. రోడ్లపై వరద పరిస్థితిని పరిశీలిస్తున్న దానకిషోర్. భూగర్భ పంపుల నిర్మాణం చేపట్టాలని ఆదేశము. హుస్సేన్ సాగర్లో పెరిగిన నీటి మట్టము, అప్రమత్తంగా ఉండాలి. టెలికాన్ఫరెన్స్లో కమిషనర్, మేయర్. ఎక్కడైనా వలస దోపిడీ ఒకటే, కేటీఆర్. స్వర్ణ కిలారి అనుమానించిన మేక బతుకు నవల ఆవిష్కరణ. గోల్కొండ భక్తులపై పోలీసులు లాఠీచార్జీ. ఈ నెల 21-22 తేదీలో సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరకు రావాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ ఆదివారం ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నంకు ఐటీ కంపెనీలు తీసుకురండి, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. 60% కాలిన యువకుడికి ఉస్మానియా పునర్జన్మ, 15 రోజుల్లో కోలుకునే డిశ్చార్జి. ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యుల ఘనత. అమీర్పేటలో ట్రాఫిక్ జామ్. వరద నీటిని పరిశీలిస్తున్న దానకిషోర్. రోడ్లపై వరద నీటిని పరిశీలిస్తున్న ఈఎండి కమిషనర్ రంగనాథ్. అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల మధ్య చెత్తకప్పులు, రోడ్లపై మురుగు, పట్టించుకోని అధికారులు. నాలాల్లో తీసిన వ్యర్థాలు రోడ్డుపైనే తొలగించని పారిశుద్ధ్య సిబ్బంది. ఓపెన్ నాలాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు. బస్తీలలో ప్రజలకు డెంగీ జ్వరాలు. ఢిల్లీవాసికి నగరవాసి 20 లక్షల టోకరా. నిందితుడు పిహెచ్డి చేస్తూ ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారి. టెలిగ్రామ్ యాప్ ద్వారా పార్ట్ టైం జాబ్ పేరుతో వల. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. బస్సులో బంగారు ఆభరణాల చోరీ. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి 80 గ్రాముల బంగారం అపహరణ. ప్రైవేటుకు అప్పగించేందుకు నూతన విద్యా విధానము. బంగ్లాదేశ్ నుంచి నగరానికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార వృత్తులకి. పెండ్లి చేసుకొని భార్యతో దందా తప్పించుకొని పోలీసులు ఆశ్రమైన యువతి. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.